హలో వ్యూవర్స్, ఈరోజు మన ఇంటి హెల్దీ ఫుడ్స్లో 2 ఇయర్స్ లోపు బేబీస్కి ఒక మంచి హెల్దీ రెసిపీ చూపించబోతున్నాను. ఈ ఫుడ్ తీసుకోవడం వల్ల వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్తో పాటు గ్రోత్ కూడా చాలా బాగుంటుంది. అలాగే అప్పుడప్పుడే వాళ్ళకి టేస్ట్ తెలియడం వల్ల చాలా ఇష్టంగా తింటారు. దీని ప్రాసెస్ ఏంటో చూద్దాం. ముందుగా స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టుకొని 1 టీ స్పూన్ వరకు గీ హీట్ చేసుకోవాలి. నెయ్యి కొంచెం వేడెక్కాక అందులో 1/2 టీ స్పూన్ జీలకర్ర, సన్నగా తరిగిన వెల్లుల్లిపాయ ముక్కలు, అలాగే ఒక పచ్చిమిర్చి ముక్క వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. వెల్లుల్లిపాయ స్మెల్ కొంతమందికి పడదు, అలా అయితే స్కిప్ చేసేయండి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు పచ్చి బఠానీ, సన్నగా తరిగిన 1 టేబుల్ స్పూన్ వరకు క్యారెట్ ముక్కలు, అలాగే బంగాళదుంప ముక్కలు కూడా వేసుకొని 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో చిటికెడు పసుపు, అలాగే కల్లుప్పు చిటికెడు వేసుకొని ఒకసారి కలుపుకుందాం. సాల్ట్ కన్నా ఇలా కల్లుప్పు వాడడమే మంచిది. అదే 1 ఇయర్ లోపు వాళ్ళైతే అసలు సాల్టే వాడకండి. ఇలా కలిపిన తర్వాత ఇందులో 1 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకొని నీళ్ళని మరగబెట్టుకోవాలి. నీళ్ళు మరిగిన తర్వాత 10 మినిట్స్ పాటు నానబెట్టుకున్న రైస్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా నానబెట్టడం వల్ల త్వరగా ఉడుకుతుంది, అలాగే పిల్లలకి డైజెషన్ కూడా బాగుంటుంది. ఒకసారి కలుపుకొని 4 to 5 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. 5 విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెషర్ అంతా పోయాక ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. రైస్ బాగా ఉడికింది కదా, అందులో వేసిన పచ్చిమిర్చి బయటకు తీసేసి మ్యాషర్తో అయినా లేదంటే గరిటెతో అయినా బేబీ ఎలా తింటుందో ఆ విధంగా మ్యాష్ చేసేసుకోవాలి. లైట్గా గోరువెచ్చగా ఉన్నప్పుడు తినిపిస్తే హాయిగా తినేస్తారు. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో అయినా, లంచ్లో అయినా, లేదనుకుంటే ఈవినింగ్ టైంలో అయినా పెట్టచ్చు. ఈ వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీకు వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.